ఆయనకి అసలు పశ్చాత్తాపానికి అవకాశమే లేదు. స్పాట్లో అక్కడ పడ్డాడు, ప్రాణం విడిచాడు. పడుచువారు వచ్చి అతను మోసుకొని వెళ్ళి పాతిపెట్టేశారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. ఒక 3 గంటల తర్వాత భార్య వచ్చిందంట సపీరా. ఏమైంది, మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు చర్చికి, ఇంకా రాలేదు, లంచ్ టైం అయిపోయింది, ఇంకా తినడానికి రాలేదు, ఏమైందో మనం కూడా చూసి వద్దామని ఈమె వచ్చిందంట. పేతురు లోపలికి రాగానే ఆమెను చూసి పలికినటువంటి మాట ఏంటంటే, మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మితిరా? అన్నయ్యతో ఏంటంటే వెరిఫై చేయలేదు, నువ్వు ఇది ఎందుకు చేసావని అన్నాడు అంతే. డైరెక్ట్గా మాట్లాడాడు, నువ్వు తప్పు చేసావు అననయ్య అని ఖండించాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు పాపం చేసావని అన్నాడు. భార్యకి ఏంటంటే ఒక అవకాశం ఇచ్చాడు పేతురు, క్వశ్చన్స్ అడిగాడు. అందుకే మీరు చూడండి, కొన్నిసార్లు ఏదైనా మన వల్ల తప్పు అయిపోయినప్పుడు ప్రశ్నలు వచ్చినప్పుడు ఏంటంటే యథార్థంగా ఒప్పేసుకోవడం మంచిది. అది కాదు అని అంటే కనుక దానికి ఇంకా అంతకంతకి సివియారిటీ ఎక్కువగానే ఉంటుంది. ఒక వ్యక్తి యేసుప్రభు వారి మాటల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు అని అంటే ఇంకొక వ్యక్తి ఏం చేయాలి, అతన్ని మళ్ళించేటువంటి అనుభవం ఉండాలి. అంతేగాని ఇద్దరు కలిసి అవును నువ్వు చెప్పిందే కరెక్టు, దీంతోపాటు నువ్వు చేసేదే కరెక్టు, నీకు నేను సపోర్ట్ చేస్తా, ఎవరేం చేస్తారో చూద్దాము అని అంటే కనుక తప్పు ఎప్పుడు కూడా చూడండి, తప్పు ఎప్పుడు కూడా అబద్ధమైన తప్పుడు పనులు ఎప్పుడైనా సరే అవి క్షణికమైన సంతోషాన్ని ఇచ్చేవే తప్ప దాని ప్రతిఫలం మాత్రం చాలా సివియర్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ యాకోబు తన పత్రికలో అదే పేర్కొంటూ ఉన్నాడు, ఎవరైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు సత్యమునకు మళ్ళించే ప్రయత్నం చేయాలి. ఏకమయ్యారు, వేషధారణ మనసుతో వచ్చారు, ఏకమయ్యారు, అబద్ధం చెప్పారు, దేవుని సేవకులను మోసం చేస్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే కనిపిస్తున్నటువంటి సేవకులకి మేము అబద్ధం చెప్తున్నామని అనుకున్నారు, కానీ వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నేను అబద్ధం చెప్తున్నానని వీరిద్దరు కూడా ఆలోచించలేకపోయారు. ఆదిమ సంఘములో ఒక భయంకరమైన విషాద గాథగా మనకి ఇది కనబడుతూ ఉంది.